ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ వారం అంతా కూడా స్వల్ప అనుకూలతలు ఉన్నాయి. భారీగా అనుకూలతలు అయితే లేవు, కంగారు అయితే పడిపోకండి. విద్యార్థులకి ముఖ్యంగా చాలా మంచి ఆలోచనలు, పుస్తక పఠనం పట్ల ఆసక్తి, కొత్త కొత్త కోర్సుల పట్ల ఆసక్తి, లేదా భవిష్యత్తుని అర్థం చేసుకుని చదువును మార్చుకునేటటువంటి గుణం బ్రహ్మాండంగా కనపడుతోంది. నిరుద్యోగులకి శుభవార్తలు, ఉద్యోగపరంగా అవకాశాలు, ఉద్యోగపరంగా అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఇబ్బందులు తగ్గుతాయి, టెన్షన్లు తగ్గుతాయి, ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి, మెంటల్ టెన్షన్లు, స్థాన మార్పులు, స్థాన బదిలీలు అనుకూలతలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది, లేదా ఉద్యోగపరంగా స్ట్రెస్ చాలా శాతం తగ్గుతుంది. తోటి ఉద్యోగస్తులతో అనుకూలంగా వ్యవహరించుకోగలుగుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి అని చెప్పచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు, వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు, నిర్ణయాలు మంచివి తీసుకోగలుగుతారు, తోటి వ్యాపారస్తులతో పోటీ పడగలుగుతారు, మంచి స్థాయికి అయితే వెళ్తారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. ఈ వారం అంతా కూడా నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు, లేదా ఉద్యోగ అవకాశాలు, గృహపరమైన యోగ్యతలు, గొడవలు తగ్గడము, అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి అనుకూలతలు, లేదా పర్మనెంట్ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ప్రయాణాలు చేసే వారందరికీ కూడా ప్రశాంతత, మంచి ప్రయాణాలు చేయగలుగుతారు, ప్రయాణాల్లో లాభాలు పొందగలుగుతారు. లేదా సంతోషం కోసం, పిక్నిక్ల కోసం, లేదా ఆలయ దర్శనాల కోసం ప్రయాణాలు చేసే వారందరూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా శుభవార్తలు వింటారు, లేదా ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని వివాహం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారని చెప్పచ్చు. అలాగే సంతాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు ఏర్పడతాయి, లేదా వివాదాలు పరిష్కారం అవుతాయి, విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు, మైత్రి బాగా పెరుగుతుంది, మనసులో ఉండేటటువంటి బాధలు, కష్టసుఖాలు పంచుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతో ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, ఆలయ దర్శనాలు చేయడం కానీ, హోటల్కి తిరగడం కానీ, ఇష్టమైన ప్రాంతాలు తిరగడం కానీ బాగా కలిసి వస్తుంది. ఈ వారం ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం లేకపోయినా మీకు సమయానికి డబ్బులు చేతికి అందుతాయి, పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవుతాయి, బంగారం పట్ల కానీ, భూముల పట్ల కానీ పెట్టిన పెట్టుబడులు మీకు మంచి లాభాన్ని అయితే చేకూరుస్తాయి. చక్కని ఖర్చులలో ఆచితూచి వ్యవహరించడం, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం మీకు బాగా కలిసి వస్తుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యతలు, శారీరక కలయికలు, కోరికలు, ప్రేమించిన వాళ్ళతోటి, ఇష్టమైన వాళ్ళతో తిరగడాలు, కొంచెం వివాహేతర సంబంధాల ప్రభావము కనపడుతోంది, జాగ్రత్త. అయితే ఈ వారం ముఖ్యంగా పెద్ద పెద్ద వివాదాలు, భూ వివాదాలు, గృహ వివాదాలు, ఆస్తి వివాదాలు, మనుషుల మధ్య వివాదాలు లాంటివి పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశాలు అయితే మీకు వస్తాయి. ఏదైనా తీరని కోరికలు కానీ, ఏదైనా వస్తువు కొనుక్కోవాలని కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా జీవన విధానంలో మార్పులు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి చాలా అనుకూలంగా కనపడుతుంది. రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి, మంచి ఆశయం, మంచి అద్భుతమైనటువంటి ప్రణాళికలు కనపడుతున్నాయి. కాబట్టి చక్కని విజయాలు పొందగలిగే అవకాశం ఈ వారం ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఒకసారి మీ జాతకం, మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మీకు ఇటువంటి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, జాతక దోషాలు ఉన్నా పరిహారం చేసుకుని ఎదరికి వెళ్తే మీరు చాలా స్పీడ్గా గ్రో అవ్వగలుగుతారు, మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారని ప్రత్యేకంగా తెలియజేస్తూ